గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్స్ దర్శనాకి స్వాగతం. నేను ఈరోజు ఈ వారం మనకి పోస్ట్ రిజల్ట్స్ గెయిన్ అయిన స్టాక్స్ని అట్ ది సేమ్ టైం డిఫెన్స్ సెక్టార్లో 10-15% కరెక్ట్ అయిన స్టాక్స్ని షేర్ చేస్తున్నాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఈరోజు మన ఫస్ట్ వీక్లీ గెయినర్ వచ్చేసి అపార్ ఇండస్ట్రీస్. అపార్ ఇండస్ట్రీస్ కనుక చూసినట్టయితే మనకి 2 weeks బ్యాక్ 7,000 ఉన్న ఆ స్టాక్ ప్రైస్ మనకి ఈ వారం ఈరోజు క్లోజింగ్ టైంకి 1,500గా చూపిస్తుంది. మనకి ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే వీక్లీ 60 చూపిస్తూ ఉంది. బట్ మనం డే చార్ట్ కనుక చూసినట్టయితే డే చార్ట్లో మనకి ఆ పోస్ట్ రిజల్ట్స్ ఒక గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి మనకి ఈ మోర్ ఆర్ లెస్ 9,500 దగ్గర ఈ ప్రైస్తో స్టేబుల్ అవుతూ ఉంది. సో మనకి డే చార్ట్లో దీని యొక్క సపోర్ట్ చూసినట్టయితే మనకి 7,000 ఉంది. బట్ డే చార్ట్లో మనకి ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే కొద్దిగా ఓవర్ సోల్డ్లో ఉంది. బట్ ఇది టెక్నికల్గా చూసే కన్నా కూడా దీని ఫండమెంటల్ రీజన్తో ఈ స్టాక్ మనకి పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. సో దీన్ని మన స్టడీ పర్పస్కి వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మన సెకండ్ స్టాక్ కనుక చూసినట్టయితే ఆర్తి ఇండస్ట్రీస్. ఇది కూడా పోస్ట్ రిజల్ట్స్ మనకి దీంట్లో ఈ స్టాక్లో హై మూవ్మెంట్ కనిపిస్తూ ఉంది. ఇది కనుక మనం గమనించినట్టయితే ఈ స్టాక్ మనకి చాలా వారాలుగా లోయర్ నమ్ చేసుకుంటూ ఈ వారం మనకి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో క్లోజ్ అయ్యింది. సో దాని యొక్క రీసెంట్ సపోర్ట్ చూసినట్టయితే 350. సో ఈ వారం మన క్లోజింగ్ కనుక గమనించినట్టయితే 440గా కనిపిస్తుంది. ఆర్ఎస్ఐ వీక్లీ చార్ట్లో చూసినట్టయితే మనకి 64గా కనిపిస్తుంది. బట్ ఈ స్టాక్ కూడా మనకి పోస్ట్ రిజల్ట్స్ యాక్షన్ అని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇంకొక డే చార్ట్లో చూసినట్టయితే సేమ్ ఆర్తి ఇండస్ట్రీస్కి మనకి దాని యొక్క సపోర్ట్ 340 దగ్గర కనిపిస్తుంది. సో ఈ వారం మనకి రిజల్ట్స్ కారణంగా ఇది గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి 440 దగ్గర మనకి స్టేబుల్ అవుతూ తెలుస్తూ ఉంది. సో ఇది డే చార్ట్లో ఆర్ఎస్ఐ కనుక గమనించినట్టయితే మనకి ఓవర్ బ్రాడ్ జోన్లో తెలుస్తుంది. బట్ ఇది టెక్నికల్గా చూసే కన్నా కూడా మనకి ఫండమెంటల్ మూవ్ కాబట్టి ఇది మన స్టడీ పర్పస్కి ఈ స్టాక్ని యూజ్ చేసుకోవచ్చు. అలానే నైకా కూడా మనకి నిన్న దాని యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో మోర్ పాజిటివ్ రిజల్ట్స్ వలన ఈ స్టాక్ మనకి ఈరోజు స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ స్టాక్ మనం గమనించినట్టయితే లాస్ట్ వీక్ 234 దగ్గర ఉంది. ఈ వీక్ మోస్ట్లీ ఈ నిన్నటి రిజల్ట్స్ ఒక రియాక్షన్ అయి ఉంటుంది. సో లాస్ట్ మనము డే చార్ట్లో చూసినట్టయితే ఈ స్టాక్ కొన్ని రోజులుగా మనకి హయ్యర్ హై ఫామ్ చేసుకుంటూ దాని యొక్క లైఫ్ టైం హైకి రీచ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. మన ఫోర్త్ వీక్లీ గెయినర్ కనుక చూసినట్టయితే ఇటాచీ ఎనర్జీ ఆర్ పవర్ ఇండియా. సో పవర్ ఇండియా ఒక సపోర్ట్ చూసినట్టయితే మనకి రీసెంట్ పవర్ స్టాక్ సెల్ ఆఫ్లో ఈ స్టాక్ మనకి 16,200 దగ్గర వచ్చి సపోర్ట్ తీసుకునింది. అక్కడి నుంచి మనకి ఇప్పుడు 21,800 దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు గమనిస్తారు. లాస్ట్ వీక్ ఈ వీక్ బుల్లిష్ యాంగిల్తో మనకి స్టాక్ క్లోజ్ అయ్యింది. సో డే చార్ట్లో చూసినట్టయితే నిన్నటి రిజల్ట్స్ కారణంగా ఈరోజు మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దాని యొక్క నెక్స్ట్ రెసిస్టెన్స్ని క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టు అర్థమవుతుంది. పోస్ట్ రిజల్ట్స్ వచ్చిన మూవ్ కాబట్టి సో ఈ స్టాక్ని మన స్టడీ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ వారం మన బేరీ స్టాక్స్ కనుక చూసినట్టయితే మోస్ట్లీ మనకి ఎక్కువ ఫాల్ అయింది డిఫెన్స్ స్టాక్స్లో వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మేబీ పోస్ట్ బడ్జెట్ ఇవన్నీ ఒక కరెక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్గా మన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ చూసినట్టయితే ఈ వారం మనకి నియర్లీ 15% కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఈ వారంలో మనకి అది 1,400 ఉన్న ఆ స్టాక్ ప్రైస్ ఈ వారం క్లోజింగ్కి మనకి 1,268 దగ్గర ఆ ప్రైస్ క్లోజ్ అయింది. అదే డే చార్ట్లో కనుక మనకు చూసినట్టయితే ఈరోజు మనకి లోయర్ సైడ్లో కొద్దిగా బయ్యింగ్ వస్తున్నట్టు అర్థమవుతుంది. సో దాని యొక్క సపోర్ట్ చూసినట్టయితే 1,250 దగ్గర ఈరోజు మనకి లోయర్ లెవెల్లో కొంచెం బయ్యింగ్ వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అది కూడా దాని ప్రీవియస్ సపోర్ట్ అక్కడే లాస్ట్ ఇయర్ April 25 దగ్గర మనకి ఆ సపోర్ట్ కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. మన సెకండ్ బేరీ స్టాక్ కనుక చూసినట్టయితే
జిఆర్ఎస్సి కూడా మనకి ఈ వారం డౌన్ సైడ్ క్లోజ్ అయ్యింది. సో దాని యొక్క డే చార్ట్లో కనుక చూసినట్టయితే మనకి 2400 దాని యొక్క సపోర్ట్ దగ్గర వచ్చి ఈ వారం క్లోజ్ అయినట్టు అర్థమవుతుంది. అదే వీక్లీ చార్ట్లో చూసినట్టయితే మనకి ఈ వారం మనకి నియర్లీ 12% దగ్గర ఈ స్టాక్ క్లోజ్ అయినట్టు అర్థమవుతుంది. సో వీక్లీలో మనకి నియర్లీ 50 RSI దగ్గర క్లోజ్ అయింది. మన థర్డ్ బేరీ స్టాక్ కనుక చూసినట్టయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ వారం మనకి బేరిష్గా 10% కరెక్ట్ అయినట్టు అర్థమవుతుంది. సో దాని యొక్క వీక్లీ సపోర్ట్ కనుక చూసినట్టయితే 3970 దగ్గర దాని యొక్క సపోర్ట్ కనిపిస్తూ ఉంది. సో డే చార్ట్లో చూసినట్టయితే మనకి ఈ రోజు కొద్దిగా బయ్యింగ్ వచ్చినట్టు అర్థమవుతూ ఉంది. బట్ ఓవరాల్గా మనకి ఈ వారం 10% కరెక్ట్ అయింది. పోస్ట్ బడ్జెట్ యాక్షన్ అయి ఉండవచ్చు. మన ఫోర్త్ స్టాక్ కనుక చూసినట్టయితే ఎక్సావేర్ ఈ వారం మనకి దాని యొక్క 52 వీక్ లో టచ్ చేసినట్టు అర్థమవుతుంది. సో ఈ వారం ఇది మనకి నియర్లీ 10% దాకా కరెక్ట్ అయింది. ఇది పోస్ట్ రిజల్ట్స్ యాక్షన్ అయి ఉండొచ్చు. బట్ మన డే చార్ట్లో కనుక చూసినట్టయితే ఈరోజు మనకి దాని లోయర్ లెవెల్ 576 దగ్గర నుంచి ఇది హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. దానికి డిఫెన్స్ స్టాక్స్ మోర్ 10% కరెక్ట్ అయింది కాబట్టి ఇవి అన్ని ఫండమెంటల్ సాలిడ్ కంపెనీస్ కాబట్టి నెక్స్ట్ వీక్ ఆర్ ఫ్యూచర్కి ఇక్కడ నుంచి మనకి బౌన్స్ బ్యాక్ అవుతాయా అని మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు వాల్యూ క్రియేట్ చేసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కామెక్స్లో లైవ్ సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ చూసినట్టయితే సిల్వర్ $74 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $4,900 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిన్న ఒకానొక టైంలో గోల్డ్ $4,600 కూడా టచ్ అయింది కామెక్స్ గోల్డ్లో. అది మన గోల్డ్ ఈటీఎఫ్ ఎంతలో క్లోజ్ అయింది అంటే 124 రూపీస్ దగ్గర గోల్డ్ ఈటీఎఫ్ క్లోజ్ అయింది. అది సిల్వర్ ఈటీఎఫ్ చూసినట్టయితే మనకి 224 దగ్గర మనకి ఈరోజు సిల్వర్ ఈటీఎఫ్ క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please also give a comment in the comment section. It really encourages us. Thank you.